గల్ఫ్ దేశం ఖతార్తో భారత్ సంబంధాలు వ్యూహాత్మక స్థాయికి ఎదిగాయి. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ బహుముఖ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోనున్నాయి. ఖతార్ అమీర్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఈ మేరకు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్ ఖతార్ ద్వైపాక్షిక బంధం మరింత బలపడింది. ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ, ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఫుడ్ సెక్యూరిటీతో పాటు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. ఢిల్లీలో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమర్ అల్ థానీ ఈ మేరకు చర్చలు జరిపారు. 2 రోజుల భారత పర్యటనలో భాగంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం స్వీకరించారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్ ఖతార్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి చాన్నాళ్లుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తాజా భేటీలో దానికి నాంది పలికినట్లయింది. పన్నులకు సంబంధించి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్, పన్నుల ఎగవేత నివారణపై గతంలో ఉన్న ఒప్పందాలను సవరించి రివైజ్డ్ అగ్రిమెంట్స్ పై 2 దేశాలు సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వచ్చిన షేక్ తమీమ్ బిన్ హమద్ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015 మార్చిలో ఆయన మన దేశానికి వచ్చారు. మళ్లీ 10 ఏళ్లకు న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన ఖతార్ అమీర్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. భారత్ ఖతార్ సంబంధాల్లో ఇదో మైలురాయిగా అభివర్ణించింది కేంద్ర విదేశాంగ శాఖ. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, స్నేహ బంధాన్ని తాజా పర్యటన మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది.